ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సాధులో శ్రీ డాక్టర్ జి కేశవరావు బిఏ ఎంబీబీఎస్ వారి యొక్క ప్రత్యక్షానుభవం వ్యాసం మృత్యుంజయుడు. సాయిరామ్. బాబా వారి లీలలు అత్యద్భుతములు, వర్ణింప అలవి కానివి. బాబా యొక్క భక్తులకు బాబా లీలలు, వారి కరుణా కటాక్షములు ఏ విధముగా ప్రసారమగునో తెలిసినప్పటికీ ఈ మధ్యన నాకు కలిగిన ఆశ్చర్యకరమైన ఒక అనుభవాన్ని తెలియజేయలేకుండా ఉండలేకపోతున్నాను. అది తీవ్రమైన అనారోగ్యమునకు గురి అయి బాబా వారిచే రక్షణ పొందిన ఒక భక్తుని గురించిన విశేషము. ఒక భక్తుడు సుమారు 3 సంవత్సరముల నుండి అనారోగ్యంచే పీడింపబడుచు ఎక్కడికి కూడా కదలక వెళ్ళుటకు వీలు లేక ప్రక్కపైననే ఉండేవాడు. ఎచ్చటికి కథలు వెళ్ళుటకు వీలు లేక పక్కపైనే ఉండేవాడు. ఈ 3 సంవత్సరం నుండి మధ్యలో కొంచెం ఆరోగ్యం సిద్ధించుచు మరలా క్షీణించు ఉండగా గత 8 మాసం నుండి ఆరోగ్యం సంపూర్ణముగా క్షీణించ మొదలుపెట్టినది. అయినప్పటికీ ఆ మహాభక్తుడు బాబా వారిని సంపూర్ణ శరణాగతిని పొంది కించిత్తు మందు కూడా సేవించేవాడు కాదు. అతడు ముఖ్యముగా మూలవ్యాధిచే బాధపడేవాడు. దాని మూలముగా ఎక్కువ రక్తస్రావము కలిగి వాలిపోయేవాడు. శరీరం మొత్తము వాలినది, ఆయాసము పెరిగినది, రక్తమందు హిమోగ్లోబిన్ పర్సంటేజీ 30కి పడిపోయింది. కూర్చుంటే ఆయాసము, పరున్న ఆయాసము, నీరు కూడా సరిగా అయ్యేది కాదు. గత కొద్ది సంవత్సరం నుండి నేను డాక్టర్గా ఇటువంటి రోగిని ఏ విధమైన వైద్య సహాయము లేకుండా జీవించి ఉండటం చూడలేదు. అనేక మంది వైద్యులు, బంధుమిత్రులు నూతన రక్తము మూలంగా తీసుకొని వైద్య సహాయము పొందవలననియు లేకపోయినా 100కి 100 పాళ్ళు జీవించడం కష్టమనియు తెలియపరిచినప్పటికీ కూడా స్వామి అందే అత్యంత విశ్వాసముగా ఆ మహాభక్తుడు స్వామి అందే భారం వేసి ఔషధ సేవ నిరాకరించినాడు. మా నేత్రములతో వారిని చూచుటకే చాలా బాధాకరముగా ఉండేది. కానీ మహా ఆశ్చర్యకరమైన సంఘటన ఒక దాన్ని మేము మున్ముందు చూడబోతున్నామనేటువంటి విషయం అప్పటికి కూడా మాకు తెలియని విషయము. ఇంతలో శ్రీవారి పుట్టు పండుగ వచ్చినది. ఆశ్చర్యము! ఆ రోజున ఆ మహాభక్తుడు లేచి నడయాడెను. ఆ తరువాత మరలా అతని ఆరోగ్యం క్షీణించినది. మరలా మా అందరికీ కూడా భయాందోళన అంకురించినవి. ఆ సమయమున ఈ ప్రాంతముల నుండి 2 వ్యక్తులు బెంగళూరు నందు బాబా వారిని దర్శనం చేసుకున్నట్టుకు తటస్థించినది. ప్రత్యేకించి అనారోగ్యముగా ఉన్న ఈ భక్తుని యొక్క స్థితిని శ్రీవారికి వివరించిరి. దానికి మందు సేవించిన వారు చచ్చుటలేదా అని బాబావారి సమాధానం వసింగిరి. ఆ తర్వాత కొద్ది కాలంలోనే బాబావారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు ఆ భక్తుడున్న చోటికేగి ఆశీర్వదించి వెళ్ళిరి. బాబావారు తమ అమృతహస్తముతో ఒక లింగమును సూచించి దానిని తీర్థములో ముంచి ఆ తీర్థమును రోజు సేవించమనిరి. ఆశ్చర్యము! ఆ మరుసటి నిమిషం నుండి ఆ భక్తులలో చెప్పనలవి కానటువంటి మార్పు కలిగినది. శరీరము వాపు పూర్తిగా తీసినది, మలమూత్రం సక్రమంగా జరుగుతున్నవి, ఆయాసము తగ్గినది, రక్తస్రావం సంపూర్ణముగా మాయమైనది. 1 మాసములో నవ యవ్వనము పొందినాడు. అతని మాటల్లో చెప్పవాలంటే స్వామి రాకముందు అతను ఒక జీవోత్సవము, స్వామి రాక అనంతరము అతడే మృత్యుంజయుడు. ఆయనయే మన భక్తుడు శ్రీ చల్లా అప్పారావు గారు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేదేమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు.
సాయిరామ్.